నమస్తే. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ విషయం మనందరికీ తెలిసిన విషయమే. 2024లో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి ఈరోజు సంచలనంగా ఒక వార్త బయటకు వస్తున్నది. సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. నీట్ పేపర్ లీకేజ్ చేసిన ప్రధాన నిందితుడు సంజీవ్ కుమార్కి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందంట. పేపర్ దొంగతనం లేదా పంపిణీలో అతని ప్రమేయం ఉన్నట్టు తమకు ఆధారాలు లభించలేదని చెబుతూ ఉందంట. 2024లో పేపర్ లీక్పై బీహార్ పోలీసులు కేసు పెట్టారు. పలు లీక్ కేసుల్లో గతంలో సంజీవ్కి సంబంధాలు ఉండటంలో ఎఫ్ఐఆర్లో నిందితుడిగా చేర్చారు. తర్వాత కేసును టేకప్ చేసిన సిబిఐ 48పై ఛార్జ్షీట్ వేసింది. ఓకే, నిజమే. ఇప్పుడు వరకు ప్రజలు, యువత, విద్యార్థులు రోడ్డెక్కుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా గందరగోళానికి నాంది పలికింది ప్రభుత్వాలు. బీజేపీ చెప్పు చేతల్లో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలని, అధికార యంత్రాంగాన్ని, అధికారుల్ని వీళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకొని మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తున్నారు అనటానికి ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి క్లీన్ చిట్టు ఒక దేశానికి తప్పుదోవ పట్టిస్తుందో అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. యువత ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నారు, దేశాన్ని కాపాడాలని కోరుతూ ఉన్నారు. ఈ నీట్ పేపర్ లీకేజీలు బయట పెట్టాలని చెబుతూ ఉన్నారు. 30 మంది విద్యార్థులు చనిపోయినటువంటి సమస్య మనకు తెలిసిన విషయమే. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని చెబుతూ ఉన్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు 2024లో నీట్ పేపర్ లీకేజీ విషయంలో ప్రధాన నిందితుడైనటువంటి ఆనాడు సంజీవ్ కుమారుని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈరోజు సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వటము ఎంతవరకు తగువు, ఇది ఎంతవరకు పద్ధతి అని చెప్పి ఈరోజు మేధావి వర్గాలు కానీ విద్యార్థులు కానీ గగ్గోలు పెడుతున్నారు. మరి అలాంటప్పుడు నిజమైనటువంటి నీట్ పేపర్ లీకేజు చేసినటువంటి ఆ నిందితులు ఎవరు, ఆ నిందితులు ఎక్కడ ఉన్నారు, ఆ నిందితులను ఎక్కడ దాచిపెట్టారు, సంజీవ్ కుమార్కి సంబంధం లేనప్పుడు సంజీవ్ కుమార్ని ఎందుకు ఆనాడు జైల్లో పెట్టారు, ఎందుకు ఆనాడు కేసు పెట్టారు, ఎందుకు ఆయన ఛార్జ్షీట్ వేశారు, ఎందుకు ఈరోజు ఆయన ప్రమేయం లేదు అని క్లీన్ చిట్ ఇచ్చారు? ఏమనుకుంటున్నారు? వ్యవస్థని ఎట్లా భ్రష్టు పెట్టిస్తారా అంటే రోడ్డు మీదకి యువత వచ్చిన తర్వాత విద్యార్థులు రోడ్డు మీదకి ఎక్కి విద్యార్థులు మా హక్కులు మాకు సాధించాలని చెప్పేసి అడుగుతూ ఉంటే ప్రభుత్వాన్ని ఇట్లాంటి లీకేజీలని తప్పుదోవ పట్టిస్తూ లీకేజ్ లేదు అని చెప్పేసి క్లీన్ చిట్ ఇవ్వటము, అది కూడా సిబిఐ అంటే ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, ఎటువంటి రాజకీయ సంబంధాలు లేనటువంటి సంస్థ, ఎటువంటి ప్రమేయం లేకుండా స్వతంత్ర భావంగా పాటించినటువంటి ఈ దేశంలో సంస్థ ఉన్నదంటే సిబిఐ మీద ఎంతో నమ్మకాన్ని ఈరోజు ప్రజలు అనుకుంటారు. అట్లాంటి నమ్మకమైనటువంటి సిబిఐ సంస్థ కూడా ఈరోజు పేపర్ లీకేజ్ కేసులోని 24లో పేపర్ లీకేజ్ చేసినటువంటి సంజీవ్ కుమారు నిందితుడు కాదు అని చెప్పి ఛార్జ్షీట్ ఇవ్వటము, ఆయన మీద క్లీన్ చిట్ ఇవ్వటం ఎంతవరకు తగువ అని చెప్పి ఈరోజు యువత అడుగుతూ ఉన్నారు. సరే, ఇదంతా అయిపోయింది. ఈరోజు దేశవ్యాప్తంగా యువత అంతా కూడా రోడ్డు మీదకి వచ్చారు. మొత్తం ఎక్కడ వాడవాడలో చూసుకుంటే యూత్ అంతా కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ దేశాన్ని మార్చాలని కోరుకుంటున్నారు. ఈ దేశంలో ఐపీఎల్ అంటే మనం ఇండియన్ లీగ్ అనుకుంటున్నాం, కాదు ఇది ఇండియన్ ప్రైవేట్ లీగ్ కాదు, ఇండియన్ పేపర్ లీకు అని చెప్పేసి బయట చెబుతూ ఉన్నారు. ఈ ఐపీఎల్ పేరు చెప్పుకొని దేశాన్ని పూర్తిగా అమ్మేస్తున్నారు. దేశాన్ని ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి పేపర్ లీకేజీలు ఇచ్చి అమ్మకానికి పెట్టారు అని చెప్పేసి ఈరోజు ప్రజల గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఈ దేశాన్ని నాశనం చేశారని చెబుతూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల హక్కుల్ని కాల రాస్తున్నారని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం పైన దండయాత్ర చేసినటువంటి యువత ఈరోజు ప్రజా యుద్ధానికి నాంది పలికారు, రోడ్డు మీదకి వచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా 79 స్వతంత్ర భారతదేశంలోని 79 సంవత్సరాలలో ఎక్కడా కూడా కనివిని ఎరగని రీతిలోని యువత రోడ్డు మీదకి రావటం ఇది మొదటిసారి. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం దించాలని ప్రధానమంత్రి మోదీ అనేది ఉండకూడదు అని దేశంలోని యువత రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఒకప్పుడు మనం చూసాం. బంగ్లాదేశ్లోని యువత రోడ్డు మీదకి వస్తే అక్కడ ప్రధానమంత్రి పారిపోయి మన దేశానికి వచ్చి దాక్కున్నారో తెలిసిన విషయమే.
ఒక పక్క మరో దేశానికి చూసుకుందాం, అక్కడ హెల్త్ మినిస్టర్ని కొట్టినటువంటి దాఖలాలు తెలుసు. ఉరికించి యువత మంత్రుల్ని, అక్కడ ప్రధానిని కూడా ఉరికించి కొట్టినటువంటి సందర్భాలు మనకు తెలుసు. మన పక్క దేశమే, అది కూడా మనకు తెలిసిన విషయమే. ఇంకో శ్రీలంకలో కూడా ఇదే జరిగింది. ఎందుకు అంటే యువత ఒక్కసారి రోడ్డు ఎక్కినప్పుడు యువత ఈ దేశాన్ని నాశనం చేస్తామంటే ఎట్లా ఊరుకుంటామని చెప్పి ఈ దేశంలో కూడా మేమున్నాం, ఈ దేశాన్ని మేము కాపాడుకుంటాం, ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు వసతులు మాది అని చెప్పి యువత రోడ్డెక్కినటువంటి పరిస్థితి భారతదేశానికి వచ్చింది. 10 ఏళ్లలోని 150 పేపర్ లీకులు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు, ఈ ప్రధానమంత్రులు, ఇట్లాంటి వ్యక్తులు ఉంటుండగా మన దేశం చెడగొడుతున్నారని చెప్పి యువత గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏం జరిగినా ఇక్కడ ప్రధానమైనటువంటి నిందితులు కూడా సిబిఐ క్లీన్ చిట్లు ఇస్తున్నాయంటే ఇది నిజంగా వాస్తవమా కాదా? సోషల్ మీడియాలో ఏవైతే ఈ ఉన్న పేపర్ లీకేజీ విషయంలోని ఇక్కడ మొత్తం సోషల్ మీడియా ఎక్కడ చూసినా సరే క్లీన్ చిట్ ఇచ్చినట్టు కూడా సందర్భాలు చూపెడుతూ ఉన్నారు. ఇది డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారా, యువతని తప్పుదో పట్టిద్దామనుకుంటున్నారా ఏంటనేది అది త్వరలో తెలియవలసి ఉన్నది. థ్యాంక్ యూ.